చీకటిలో ఉన్న మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి నీ కృపలో మమ్మల్ని నివసింపజేసినందుకు మనసారా నీ నామమును కనపరిచి మహిమపరచుచున్నాం. మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. ఈ ఆరాధన ద్వారా మీ నామమును హెచ్చించి నా ప్రభువా మీ నామమును మహిమపరచుచున్నాం. ప్రతి బిడ్డను దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో నీ మాటలను వినపరచుకుంటున్నాం. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, నీ ఆలోచన తెలియపరచండి. అతి శ్రేష్ఠుడా, అతి శ్రేష్టమైన నీ మాటలు మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, మా చెవులు తెరవ చేయండి, హృదయాలను తెరవండి, గ్రహించే మనసు ఇవ్వండి. నీవే మాట్లాడండి, నా నోట నీ మాటలు ఉంచండి, నీ అభిషేకము చేత నింపండి, వాడుకునే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నవారందరూ, దైవ గ్రంథం ఉన్నవారందరూ ఈ బైబిల్ తెరవండి. 116వ కీర్తన, 116వ కీర్తన 14వ వాక్యము, 18, 19 వాక్యాలు చదువుకుందాం. మైక్లో బ్యాటరీ 14వ వచనం, 18, 19 వచనాలు. 116వ కీర్తన. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటను, ఆయన మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించెదను. మందిర ఆవరణములోను, ప్రజలందరి ఎదుటను నేను నా మొక్కుబడులు చెల్లించెదను. మీరందరూ ఇటు చూడండి. దేవుని వాక్యాన్ని బహు శ్రద్ధగా ఈరోజు మీరు ఆలకించాలి. ప్రభు నన్ను ప్రేరేపించిన మాటలు మీ యొద్దకు తీసుకొని వచ్చాను. దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు, నేను ఒక పని చేయబోతున్నాను. ఏమిటా పని? ఏమిటా పని? మీరు చదివారు కదా. ఏంటంటే ఏం చేయబోతున్నాడట ఆయన? చెప్పాలి, మీరందరూ నోరు తెరిచి చెప్పాలి. మొక్కుబడులు చెల్లిస్తాను. నోరు తెరిచి చెప్పాలి. ఏం చేయబోతున్నాడట ఆయన? గట్టిగా చెప్పాలి. అమ్మ నోరు తెరవండి, దేవునికి స్తోత్రం. నోరు తెరవాలి, గట్టిగా చెప్పాలి. మొక్కుబడులు చెల్లించదను. మనం నోరు తెరిచినప్పుడు తిట్టడానికి తెరవకూడదు.
నోటిలో కంపు రిలీజ్ చేయడానికి తెరవకూడదు. దేవుని మాట పలకడానికి నోరు తెరవాలి. అప్పుడు నీ నోట నుండి వచ్చేది ఏదైనా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. యెహోవాకు నా మొక్కుబడులు నేను చెల్లించెదను. ప్రజలందరి ఎదుట దేవుని మందిర ఆవరణములో యెరూషలేమా నీ మధ్య నేను నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన అంటాడు, ఈ రోజున నేను నా మొక్కుబడులు చెల్లిస్తాను. మొక్కుబడ అంటే ఏమిటి? మొక్కుబడి అంటే ఏమిటి? ఇంతకుముందు మేము మా ఇంటిలో సంతానం కలిగితే గుండు కొట్టించుకుంటామని మొక్కుకున్నాము. ఫలానా స్థలానికి వెళ్ళి అని చెప్పి కొంతమంది మొక్కుకుంటారు. వారింట్లో వారు అనుకున్నట్లుగా జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఉన్న రూపాన్ని ఇంకా వికారంగా మార్చుకుని చక్కగా వారు అనుకున్న పని చేసుకుని వస్తారు. అప్పుడు చూడడానికి చాలా చక్కగా ఉంటారు. అవునా కదా? చూడడానికి బాగుంటారు. అప్పుడు వారి మొక్కుబడి అది. కొంతమంది అనుకుంటారు, నేను ఒక కోడినో ఒక మేకనో, మరి మేక కోళ్ళు లేనోళ్ళు ఒక గుడ్డునో, లేకపోతే ప్రభువా ఇదిగో నా ఇంటిలో ఒక చెట్టు మొలిచింది కనుక ఈ చెట్టుకు కాసినటువంటి మొదటి పండును నీకే. అది వంకరగా ఉన్నా టెంకరగా ఉన్నా, అది సన్నగా ఉన్నా చిన్నగా ఉన్నా, ఎట్లున్నా సరే మొదటిది అన్నాను కనుక మొదటిది నీకు, మిగతా అన్నీ నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కొన్ని మొక్కుబడులు చేసుకుంటారు. మంచం మీద ఉన్నప్పుడు, ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు, అయ్యా నువ్వు నన్ను బ్రతికిస్తే, ప్రభువా నీవు నన్ను బ్రతికిస్తే నీకోసం నేను బ్రతుకుతాను, నీకోసం నేను జీవిస్తాను, నీకు నేను ఇంత కానుకేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మొక్కుబడి చేసుకుంటారు. ఆ రోగశయ్య మీద నుండి దిగిన తర్వాత చేసుకున్నది ఎక్కడికి పోతుందో, అన్న మాట ఎక్కడికి పోతుందో, అప్పుడు బాగోలేదు కనుక చేసుకున్నాం, ఇప్పుడు మంచిగా ఉన్నాం కదా, తర్వాత చూసుకుందాంలే. అవునా? స్వభావం మారిపోతూ ఉంటుంది. పంట నష్టం వస్తూ ఉందనుకోండి, తుఫాను వేగింది, పైన నల్లగా మబ్బు పట్టింది, పంట చేతికి వచ్చింది, రేపు కొయ్యాలి. అప్పుడు అనుకుంటారు, ప్రభువా వర్షం కనుక రాకపోతే ఆ పంటలో భాగాన్ని నేను నీకు ఇస్తా. ఆ రోజు వర్షం రాదు, పంట బాగానే కోసుకుంటుంది, అన్నీ నింపుకుంటుంది, అమ్ముకుంటుంది, డబ్బులు తీసుకుంటుంది. అన్నమాట ఏమవుతుంది? మర్చిపోతుంది. దావీదు అంటున్నాడు, నేను నా మొక్కుబడులు చెల్లిస్తాను. ఎక్కడ చెల్లిస్తాను తెలుసా? ప్రజలందరి ఎదుట దేవుని మందిర ఆవరణంలో, దేవుని సంఘములో నా మొక్కుబడి నేను చెల్లిస్తాను. అంటే తాను ఒక మొక్కుబడి అంటే మొక్కుకున్నాడు దేవునికి. ఒక మొక్కుబాటు అంటే దేవునికి ఏదో మొక్కుకున్నాడు. ఒకసారి 116వ కీర్తన మొదటి వచనం చదవండి, మైక్లో చదవండి అందరూ. చదవమ్మా. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటి తెలుసా? యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఈ మాట మీరందరూ చెప్పండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు.
ఒకసారి మీ పక్క వారిని చూసి చెప్పండి, యెహోవా నీ మొరను నీ విన్నపములను ఆలకించి ఉన్నాడు. అది దేవుడు మన విన్నపములను మన మొరను ఏం చేశాడు? ఆలకించాడు. ఆయన నా మొర అంటే ఏమిటి? మొర పెట్టడం, అడగటం. నా విన్నపం, ఇది నా విన్నపం అయ్యా, ఇది నా సమస్య ప్రభువా, ఈ విషయంలో నాకు సహాయం కావాలి ప్రభువా, నాకు ఫలానాది దయచేయను ఆయన అని నేను మొరపెట్టినప్పుడు ఆయన నా మొర ఆలకించాడు. తన చెవిని నా ప్రార్థన వైపు త్రిప్పాడు, తన చెవి ఒగ్గాడు. ఆ సమయంలో నేను ఏ పరిస్థితిలో ఉన్నాను తెలుసా? మరణ బంధకములు నన్ను చుట్టుకుని ఉన్నాయి. ఆ స్థితిలో పాతాళపు వేదనలు నన్ను చుట్టుకుని ఉన్నాయి. మరణ బంధకములు నన్ను చుట్టుకుని ఉన్నాయి. అంటే మరణ బంధకములు అంటే ఏంటి? మరణ పడకల మీద ఉన్నాడు, చచ్చిపోతాను అని ఇక బ్రతకడానికి ఆశ లేదు. పాతాళపు వేదనలు, భయంకరమైన వేదనలో నా కుటుంబం ఉన్నది. శ్రమ కలిగినప్పుడు దుఃఖం వచ్చింది, నాకు చాలా బాధ. మీ ఇంటిలో ఎవరికైనా మరణ ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటారు చెప్పండి? కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటారు. ఒక బాబు రావాలి, అగస్టిన్ వాళ్ళ తమ్ముడు వచ్చాడా? పోయిన వారం సాక్ష్యం చెప్తానని చెప్పాడు. పోయిన నెలలో అంత లేదా అంతకు ముందు నెలలో అనుకుంటా ఆ బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఆ బిడ్డను ఐసీయూలో ఉంచారు. తల మరి ఎక్కడెక్కడో చాలా చోట్ల చాలా గాయాలైనాయి, చాలా దెబ్బ తగిలింది. డాక్టర్లు ఆ బిడ్డను సంగారెడ్డికి తీసుకుని వచ్చారు. డాక్టర్లు అతన్ని చూసి టెస్ట్ చేస్తే కానీ, తల అంతా స్కానింగ్ చేస్తే కానీ ఏదైంది చెప్పలేము, చెప్పలేము. సిటీ స్కాన్ చేస్తే ప్రస్తుతానికి ఏం మాట్లాడలేదు, సరైన పొజిషన్లో లేడు, సరైన ఇదిలో లేడు, చెప్పలేమని వారు చెప్పారు. నాకు ఫోన్ చేశారు. వెంటనే మేము బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాం. ఆ పరిస్థితిలో హాస్పిటల్లో ఐసీయూలో బెడ్ మీద పడి ఉన్న ఆ బాబును దగ్గరికి వెళ్ళాం. లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు, కానీ అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా లోపలికి పోయినాం. వెళ్ళి ఆ బాబును చూసినప్పుడు అన్నీ పెట్టేస్తున్నాయి, దేహం అంతా దెబ్బలు, తలంతా దెబ్బలు, ఇదంతా. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు బయట, వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒకటే ఏడుపు. ఏమవుతాడోనమ్మా, ఏమవుతాడో, చచ్చిపోవాల్సింది, ఏం జరుగుతుందో డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు, సిటీ స్కాన్ చేస్తే కానీ చెప్పలేమంటున్నారు. చాలా సీరియస్ కండిషన్గా ఉందమ్మా, బ్రతుకుతాడో లేదో చెప్పలేమంటున్నారని వారు ఏడుస్తూ ఉన్నారు. బయట వారిని ఆదరించాం, లోపలికి వెళ్ళాం. ఆ బిడ్డ దగ్గర నిలబడి ప్రార్థన చేసి వచ్చాం. చేసిన తరువాత బయటకు వచ్చినాక వాళ్ళు మరలా అదే మాట అంటున్నారు, సిటీ స్కాన్ చేశాక అని ఏమీ అవ్వదు, మంచిగా తిరిగి వస్తాడు, ప్రార్థన చేసాం, దేవుడు సహాయం చేస్తున్నాడని చెప్పాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఆ బిడ్డ మాట్లాడలేదు, సరైన కండిషన్లో లేడు ఆ బిడ్డ. వారికి టెన్షన్, తలకు దెబ్బ తగిలింది, మాట్లాడట్లేదు. ఏమైందో ఇక నా బిడ్డ పరిస్థితి ఏమిటని తల్లి తలడిల్లిపోతుంది. వారి అక్క చెల్లెళ్ళు, వారి బంధువులు దుఃఖపడుతున్నారు. హాస్పిటల్ బయట చాలామంది ఉన్నారు. దేవుణ్ణి మన మొరను మరణ పడకల మీద ఉండగా ఆయన ఆలకించాడు. ఆయనకి ఏమి చెల్లించదమో. పోయిన వారం ఆ బిడ్డ కలిశాడు నన్ను, అక్క నేను సాక్ష్యం చెప్తాను అని. తప్పకుండా అమ్మ, మరి ముందు రావాల్సింది, వచ్చేవారం చెప్తాను అక్క అన్నాడు. మరి ఏ కారణం చేత రాలేదు. ఆ బిడ్డ సాక్ష్యం చెప్తాడు, మీరందరూ వింటారు. దేవుడు చేసే కార్యాలు మరణ పదకల మీద ఉండగా డాక్టర్లు సైతం
మాట్లాడలేదు, తలకి ఏమైనా లోపల బ్లడ్ మరి అవుతుంది, ఇదంతా కూడా ఏమైపోతుంది, బిడ్డ చచ్చిపోతాడేమో అన్న భయంలో వారు ఉండగా అద్భుతంగా మరణ పడక మీద నుండి లేవనెత్తిన దేవునికి ఏమి చెల్లిస్తే ఆయన రుణాన్ని తీర్చగలం? ఆయన అంటున్నాడు, నా మరణ పడకల మీద ఉండగా నా మొర విన్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. శ్రమ కలిగినప్పుడు నాకు దుఃఖం వచ్చింది, ఆ కింద వచ్చిన అంటాడు, అప్పుడు నేను అనుకున్నాను, యెహోవా దయచేసి నా ప్రాణం విడిపించని నేను దేవుని నామానికి మొరపెట్టాను. మొరపెట్టినప్పుడు ఆయన దయాళుడు గనుక, నీతిమంతుడు గనుక ఆయన 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నాడు. నేను మొరపెట్టినప్పుడు నా ప్రాణాన్ని కాపాడయ్యా అని నేను దేవుని నామాన్ని బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు నన్ను తప్పించి, చెప్పాలి, దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు. తప్పించి ఉండకపోతే మనం తప్పుకోవే ఛాన్స్ లేనే లేదు. స్పాట్లో వెళ్ళిపోతున్న వారు, చనిపోతున్న వారు చాలామంది ఉన్నారండి. మనం ఇలా ఉన్నామనంటే దేవుడు తప్పిస్తూ వచ్చాడు కనుకనే ఉన్నాం. ఒకవేళ దేవుడు తప్పించి ఉండకపోతే ఎప్పుడో మరణించేవారు. ఒకరోజు నేను రైల్వే ట్రాక్ దాటుతూ ఉన్నాను, అటు ఇటు చూశాను, ఏమి రాలేదు, ట్రైన్ రావట్లేదు కదా అని అనుకున్నాను. ట్రైన్ రావట్లేదు కదా అని గబగబా 3 పట్టాలు ఉన్నాయి, 3 ట్రాక్స్ ఉన్నాయి, రావట్లేదని చెప్పి నేను దాటుతూ ఉండగా సడన్గా టర్నింగ్లో నుంచి ట్రైన్ వచ్చేసింది. పరిగెత్తుకుంటూ దాటాల్సి వచ్చింది. అప్పుడు ఎంత భయం వేసిందో. ట్రైన్ ఎంత పెద్దగా ఉంటుంది, అది దగ్గరికి ఆ మలుపులో ఇలా తిరిగి ఇలా వచ్చేసింది మీదకి అనుకున్నా నేను. దేవుడు ఆ సమయంలో తప్పించాడు. దేవుడు తప్పించి ఉండకపోతే ఆ స్పీడ్లో కాలు అడ్డం పడ్డామే అనుకో, చరిత్ర ముగించబడింది. దేవుడు తప్పించాడు. ఏం చెల్లించగలం? ఒక జీవితాన్ని దేవుడు నిలబెట్టినందుకు, జీవితానికి భరోసా ఇచ్చినందుకు ఏమి ఇవ్వగలం ప్రభువుకి? చెప్పండి. ఏమి ఇవ్వగలం అయ్యా? ఏమీ ఇవ్వలేము. ఏమి ఇవ్వగలము చెప్పాలి. ఏమి ఇవ్వగలము? ఏమి ఇవ్వలేమా? అందుకని దావీదు అంటాడు, ప్రభువా నేను నీకు ప్రజలందరి ఎదుట కృతజ్ఞత అర్పణ అర్పించదను. 17వ వచనం చదవండి. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదని. ఏం అర్పిస్తానంటున్నాడమ్మా? కృతజ్ఞతార్పణ. చెప్పాలి, ఏం అర్పిస్తా అంటున్నాడు? కృతజ్ఞతార్పణ. మీరు మా అందరూ మాట్లాడాలి. మీ నోట్లో ఏమన్నా బెల్లం పెట్టుకుని వచ్చారా? సైలెంట్గా ఉన్నారు. అందరూ నోరు తెరిచి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలా ఉంటే ముగించమని అర్థం అయితే నేనే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాను. మీరందరూ స్పందిస్తూ ఉంటే చెప్పేవారికి ఏమనిపిస్తుంది? చెప్పాలనిపిస్తుంది. అవునానో, ఆమెనానో, స్తోత్రమనో, హల్లెలూయానో ఏదో ఒకటి చెప్పాలి. ఏదో హిమాలయాల మీద తపస్సు చేసే మునీశ్వరుల్లాగా, హిమాలయాల మీద తపస్సు చేసుకునే వాళ్ళు కనుక కూర్చున్నట్లుగా మౌనంగా కూర్చోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం హిమాలయాల్లో లేము. ఎక్కడున్నాం? మళ్ళీ ఎక్కడున్నామో డౌట్. ఇంతకు ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాము ఏంటి? దేవుని మందిరం. ఆ మాట కూడా అనలేకపోతున్నారేంటమ్మా? అనండమ్మా. దేవుని మందిరంలో ఉన్నాము. మీ మాట బంగారం గాను. ఒక్కొక్క మాటని ఏదో కొన్ని కోట్లలాగా మాట్లాడుతున్నారు. ఎంత పొదుపు చేస్తే ఎట్లానండి మీరు? పొదుపు అంతా మాటల్లోనే ఇక్కడే చేస్తున్నారు. పొదుపు అంతా మందిరంలోనే పొదుపు, స్తోత్రంలోను ఆమెల్లోనూ పొదుపు, బయటికి వెళితే దులుపు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, మాట్లాడాలి, రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలి. బ్రతుకున్న వాళ్ళు ఎరా హలో ఎరా అంటలేదంటే ఎడ పోయాడా? ఇడు ఏం మాట్లాడలేదండి, ఉన్నాడా పోయాడు, నువ్వు చూడరా అంటారు. అంటే పర్లేదు ఉన్నాడు. మనం ఏం స్పందించకపోతే డౌట్ వస్తుంది.
ఉన్నారా లేరు? పక్కన వాళ్ళు ఒకసారి చూసి ఉన్నారా లేరా చూసి ప్రైజ్ లాడ్ చెప్పండి ఒకసారి. అక్క ప్రైజ్ లాడ్ బాగున్నావా అని అడగండి. అనండి పర్వాలేదు, చెయ్యవండి, ఏం పర్వాలేదు, మీకేం అంటుకోదులే, కరోనా లేదు ఈసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చెప్పండి మళ్ళీగా గట్టిగా, హల్లెలూయా. సంతోషంగా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి. దావీదు అంటాడు, ప్రభువా నా మొర నా విన్నపం నువ్వు విన్నావు కదా, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పిస్తా. కృతజ్ఞత అర్పణ. కృతజ్ఞత అర్పణ అంటే ఏంటి? కృతజ్ఞతగా అర్పణ అర్పించటం. మాకు ఒకటే అర్పణ తెలుసు, ఆదివారం రోజు 10 రూపాయలు వేయటం తప్పితే ఇంకా వేరే అర్పణలేవి మాకు తెలియదు అని కొంతమందికి నిజంగానే తెలీదు. కొంతమందికి దేవుడు మాకు ఇచ్చిన కష్టార్జితంలో దేవుని భాగం ఇవ్వటం మాకు తెలుసు, తర్వాత మాకు తెలియదు. కొంతమందికి నిజంగానే తెలియదు. అయితే నేను మీకు ఒక మనవి చెప్తున్నాను, ఒక ఆలోచన. అర్పణలు నానా రకాలుగా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. కృతజ్ఞత అర్పణ అంటే దేవుడు మనకు మేలు చేసినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ మేలుకి కృతజ్ఞతగా దేవునికి అర్పణ అర్పించాలి. ఏంటి ఈరోజు కానుకల గురించి చెప్తున్నారు పాస్టమ్ గారు? అర్థమవుతుందా? కానుకల గురించి చెప్తున్నారు. ఏంటి ఈరోజు పాస్టమ్ గారు ఆశీర్వాదం గురించి చెప్తున్నారు అని ఎప్పుడన్నా అన్నారా? అనరు. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు గొప్పవారు కావాలి అని అంటే చాలామంది దేవుడు మాకు మేలు చేశాడండి, మేలు చేశాడు కదా అందుకనే బుట్టికి ఖాళీ చేతులతో ఊపుకుంటా వచ్చాం. దేవుడు మాకు మంచి చేశాడండి, అన్నీ చేశాడు మంచిగా. మరి మంచి చేసినందుకు నువ్వేం చేసినావు? ఏదో 4 మాటలు చెప్పేస్తే అయిపోయాయి. ఆయన ఏమంటున్నాడు? అందరి ఎదుట నేను కృతజ్ఞతగా అర్పణను అర్పిస్తా. నా మ్రొక్కుబడి, నేను మంచం మీద ఉన్నప్పుడు నేను ఏమైతే అనుకున్నానో, మంచం మీద ఉండగా నేను ఏమైతే నా నోటితో మాట్లాడానో, మంచం మీద ఉండగా లేకపోతే నా ఇబ్బందిలో ఉండగా, అయ్యా ఈ అప్పు తీరిందనుకో, ఇందులో నేను ఎంత ఇస్తాను అని అనుకుంటాం. అప్పుడు అనుకుంటాం. జ్వరం వచ్చి లేవలేక నీరసం వచ్చి పడిపోయి కళ్ళు తిరిగిపోయి బీపీ షుగర్లు డౌన్ అయిపోయి ఆ సమయంలో అనుకున్నాం. మళ్ళీ అన్ని లైన్లోకి వచ్చిన తర్వాత మర్చిపోతాం. దేవునికి మనం మొక్కుబడులు చెల్లించాలట. ఏవైతే అనుకున్నామో వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. మళ్ళీ మీకు ఎల్కేజీ నుంచి చెప్పాలంటే నా వల్ల కదా. అయ్యగారు ఆల్రెడీ డిగ్రీ దాకా తీసుకొచ్చారు, మిమ్మల్ని పీజీ లెవెల్కి తీసుకెళ్లాలని నా ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనలో 66వ కీర్తన 14వ వచనం, 66వ కీర్తన 14వ వచనం. మీరు త్వరగా రెస్పాండ్ అయితే త్వరగా ముందుకెళ్ళిపోదాం. 66వ కీర్తన 14వ వచనం చదవాలి ఎవరైనా. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు, నా నోరు వచించిన మొక్కుబడులు నేను నీకు చెల్లించదను. పొట్టేళ్లను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు నా నోరు పలికిన మొక్కుబడులు, నా పెదవులు ఏం మాట్లాడాయో ఆ మొక్కుబడులు నేను చెల్లించదను. శ్రమ కలిగినప్పుడు ఏం మొక్కుకున్నానో, బాధ కలిగినప్పుడు ఏం మొక్కుకున్నానో. మీరు అనుకోవచ్చు, ఇక మొక్కుబడి అంటే ఎంతసేపు కానుకేనా? కాదు. మొక్కుబడి అంటే ఎంతసేపు కానుకనే కాదు. కొన్నిసార్లు ఎలా మొక్కుబడి చేసుకుంటాను తెలుసా? ప్రభువా ఈ రోజు నుంచి నాయన తెల్లారి 4 గంటలకే నేను లేస్తాను, తెల్లవారుజామున 4 గంటలకే లేస్తాను, ప్రార్థన చేస్తాను, 5ంటికి లేస్తాను, ప్రార్థన చేస్తాను. మొక్కుకున్నావు కానీ చెల్లించావా? దేవునికి సమయం ఇస్తానన్నావు, చెల్లించావా? ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటానయ్యా, ప్రతి శుక్రవారము ఉపవాసం. 1 వారం ఉన్నావు, 2 వారాలు ఉన్నావు, 3వ వారం తర్వాత అయిపోయాయి. మన నోటి నుండి వచ్చినటువంటి మాటలు నా శ్రమలో నేను పలికిన మొక్కుబడులు. శ్రమలో నువ్వేం మాట్లాడుతున్నావు? ఇబ్బంది ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళి కానప్పుడు ఏమన్నావు? ఇప్పుడు పెళ్ళైనాక ఏం చేస్తున్నావు? పిల్లలు కలగనప్పుడు ఏమన్నావు? పిల్లలు పుట్టాక ఏం చేస్తున్నావు?
ఉద్యోగం రానప్పుడేమో నా మొదటి జీతం దేవునికే, ఉద్యోగం వచ్చాకేమో అమ్మో అంత జీతం ఇవ్వడానికి ప్రాణము ఒప్పట్లే, అమ్మో నా బంగారు కొండే, నా చిట్టి కొండే, ప్రభువా నా బిడ్డను నీకే, నాకు ఒక బిడ్డనిస్తే గనక నా బిడ్డను నీకే, వాడు పుట్టిన తర్వాత నీకు కాదు నాకే. మొక్కుబడులు చెల్లించేదవా? ఉపవాసం ఉంటానన్న ఉపవాసం ఉంటున్నావా? పెళ్లి చేసుకుంటున్నారు, ఎక్కడ చేసుకుంటున్నారు పెళ్లి? దేవుని మందిరంలో దైవ సేవకుల సమక్షంలో ఒక నిబంధన చేస్తున్నారు. ఆ నిబంధన ప్రకారం జీవిస్తున్నారా? వాటిని మనము చెల్లించాలి. వాక్యం మాట్లాడుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం లోపల. తీసుకున్నారు ఎప్పుడన్నా? అవును, దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు, నేను ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాను ఈరోజు అని ఒక నిర్ణయం తీసుకుంటాం. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు లేదా నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు, ఒక మొక్కుబడి మొక్కుకుంటావు. ఆ మొక్కుబడులు మనం తప్పక చెల్లించాలి. చెల్లించకపోతే ఏమవుతుంది? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్నాడట, దాన్ని చెల్లించడానికి ఏం చేయకూడదంట? చెప్పాలి, ఏం చేయకూడదు? ఆలస్యం కూడా చేయకూడదంట. దాన్ని చెల్లించడానికి అసలు మొక్కుబడి చెల్లించకుండా ఉండే వారి సంగతి ఏంటనే తర్వాత చెప్తాను. ఆలస్యం కూడా చేయకూడదట. అప్పుడెప్పుడో మొక్కుకున్నా కదండి, ఇక మా వాడు పుట్టాడు, ఆడి పెళ్ళికి తీరుస్తా, పెళ్ళి అయిపోద్ది, పిల్లలు పుడతారు, అంతా అయిపోతుంది, మళ్ళా ఆడపిల్లల పెళ్ళికి. ఇక నీ జీవితం అంతా పొడిగించుకోవటం తప్పితే తీర్చేది ఎప్పుడన్నా ఉందా? తీరరు. ఎన్నో మొక్కుబడులు శ్రమలో వచ్చినప్పుడు ఎన్నో మొక్కుబడులు మొక్కుకుంటారండి చాలామంది. అక్కడ అంటున్నాడు, నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లింపకుండా ఉండే కంటే అసలు మొక్కుకో, మాకు అసలు అనుకోవద్దు. నువ్వు శ్రమ వచ్చిందా అట్టగా పడు. నీకు రూపాయి ఇవ్వడం ఇష్టం ఉండదు కదా, నీకు ఈ దేవునికి మొరపెట్టడం ఇష్టం ఉండదు. ఏమి చేయొద్దు, ఏమి వద్దు ప్రభువా, నాయన పోతే పోతాను పైకి, నాయన తీసేసుకో, హల్లెలూయా స్తోత్రం అనుకో, అయిపోయి. మొక్కుకున్న కాడి నుంచి అమ్మో దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పాలి, దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించాలి. ఇవన్నీ మనకెందుకు? పోతే హాస్పిటల్కి పోస్తాం కానీ దేవుని మందిరానికి ఎందుకు ఇవ్వాలి? అవునా కదా? ఒక్కరోజు ఆక్సిజన్ సిలిండర్ పెట్టారట, 40,000 70,000 లాగేసి. రోజుకి మనం ఎన్ని సిలిండర్లు లాగుతున్నామో ఆక్సిజన్ దేవునికే ఎరుక. హల్లెలూయా. మనకు గనక దేవుడు బిల్లేస్తే మన పని, మన జీతం కాదు కదా. ఇక జీవితాంతం మనం పని చేసినా అప్పుగానే ఉంటుంది దేవుని దగ్గర. దేవుడు ఉచితంగా ఇస్తుంటే విలువ తెలియట్లేదండి చాలామందికి. ఆక్సిజన్ విలువ తెలియట్లే. ఆక్సిజన్ హాస్పిటల్కి వెళ్తే ఒక్క సిలిండర్ పెట్టినందుకు ఎంత ఛార్జ్ చేస్తారమ్మా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు? చెప్పండి. ఇదిగో మామూలుగా వేయరు కదా. లాగుతున్నావు వదులుతున్నావు, పీల్చేస్తున్నావు మొత్తం గాలి అంతా, దేవుడు ఇచ్చిన గాలి అంతా, ఒక్క పైసా కట్టకుండా పీలుస్తున్నావు. ఇది ఫ్రీ, గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, వాటర్ ఫ్రీ, తిండి అన్నీ మంచిగానే తింటున్నావు, అన్నీ చేస్తావు. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవునితో ఒక మాట అనుకున్నావే, అది చెల్లించడానికి కూడా వెనక్కి వెళ్తున్న ప్రభు అన్నాడు ఆలస్యము కూడా. మరండి మర్చిపోయానండి, ఏంటండి? నువ్వు ఉన్నా కానీ ఇప్పుడు
మర్చిపోయావా? మర్చిపోయారట. రోజు నువ్వు చేసిన ప్రార్థన అంతా ఆయన వింటున్నాడు కదా. రోజు నువ్వు చేసిన ప్రార్థన అంతా ఆయన వింటున్నాడా? ఆయన వింటున్నాడు. ఆయన నీకు అన్నీ బాగానే చేస్తున్నాడు. నువ్వు మాత్రం మర్చిపోయి, సర్లే అమ్మా నేను కూడా ఒకరోజు మర్చిపోతా అన్నాడే అనుకో. ఇక మన లిస్ట్ ఎందులో వెళ్తుంది? ప్రభువునందు చేర్చబడిన వారు ధన్యులు, వారి జ్ఞాపకార్థ కూటం. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని బ్రతికిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని సజీవంగా ఉన్నప్పుడు, మన శ్రమలో మనం మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించడానికి ఆలస్యం కూడా చేయకూడదట. ఏం చేయకూడదు చెప్పండి? లేట్ చేయకూడదు. నువ్వు అనుకున్నావా, లేట్ చేయకుండా దాన్ని చెల్లించాలి. ఏదైనా సరే సమయం అనుకున్నావు అనుకో, ఈరోజు నేను ఇక ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాను అనుకున్నావు, చేయాలి. మందిరానికి వస్తాను, నేను ప్రతి ఆదివారం పరిచర్య చేస్తాను అనుకున్నావు అనుకో, చేయాలి. లేదా నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను అనుకున్నావా, చెయ్యి. ప్రతిరోజు ఒక 5 అధ్యాయాలు బైబిల్ చదువుతాను అనుకున్నావా, చదువు. నువ్వు ఏదైతే నీ నోటితో అనుకున్నావో, పలుకుచున్నావో, మొక్కు ఉంటున్నావో, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దాన్ని చెయ్యాలి. చెయ్యకపోతే ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21, 22 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాని రాబట్టును అది నీకు పాపమగును. ఏమిటట? తప్పక నీ వలన దానిని రాబట్టుకుంటాడట. నువ్వు ఏదైతే మొక్కుకున్నావో దానిని అర్పించడానికి ఆలస్యం చేయకూడదు, తడవు చేయకూడదు. ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే, ఒకవేళ నువ్వు తడవు చేస్తే, మనం ఇస్తే ఒక రకంగా ఉంటుంది, దేవుడు లాక్కుంటే ఇంకెలా ఉంటుంది? వేరుగా ఉంటుంది. నాకు ఒక కుటుంబం తెలుసు. వారికి 3 కొడుకులు. వారి పెద్ద కొడుకు విషయంలో ఉద్యోగం కొరకు సంవత్సరాలుగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ బాబుకు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోతే ప్రార్థన చేయమని కోరారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మేము నీ కోసం ప్రార్థన చేస్తాము, దేవుడు నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు, దాని గురించి నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు అని చెప్పి బలపరిచి, ధైర్యపరిచి, వారం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, వాళ్ళు ధైర్యపరిచి, వారం గూడికి వచ్చినప్పుడల్లా ధైర్యపరిచి చెప్పి ప్రార్థన చేశాం. నమ్మకంగా వస్తున్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు, బాగానే ఉన్నాడు, ప్రార్థన చేయించుకుంటున్నాడు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అద్భుతంగా దేవుడు ఒక చక్కని ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆయన ఉద్యోగం రాకముందు దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడట. నా మొదటి జీతం ప్రభువా 7 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేశాను, కానీ నాకు ఉద్యోగం అనేది రాలా. చాలా చోట్ల ప్రయత్నం చేశాను కానీ చాలా తక్కువ జీతానికే, చాలా తక్కువ జీతానికే వస్తుంది. ఒక మంచి జీతంతో కూడిన ఉద్యోగం నాకు వస్తే నా మొట్టమొదటి జీతం అది ఎంతైనా సంతోషంగా వచ్చి నీ సన్నిధిలో నేను ఇస్తాను నాయనా, అది నీవిచ్చిందే కదా అని చెప్పి అనుకున్నాడట. నాకు తెలియదు, చెప్తేనే తెలిసింది. ఆయన అనుకున్న సంగతి మాకు తెలియదు కదా. అయిపోయింది. తర్వాత ఉద్యోగం వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. చాలా సంవత్సరాల తర్వాత ఉద్యోగం వచ్చింది. మా బాబుకి మంచి శాలరీతో కూడిన జాబ్ వచ్చిందని వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. చాలా సంతోషం అమ్మ అని చెప్పినాము, అంతా అయిపోయింది. అతను అనుకున్న సంగతి మాకు ఇప్పటివరకు తెలియదు. అలాగే అయిపోతూ ఉన్నది. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సడన్గా కొన్ని రోజుల నుంచి వారు కనబడట్లేదు.
ఏంటి ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఎందుకు రావట్లేదు, ఏమిటి అని ఆరాధించినప్పుడు వాళ్ళు ఏమి చెప్పలేకున్నారు, కక్కలేకున్నారు, మింగలేకున్నారు, ఏమి మాట్లాడట్లేదు. 2-3 సార్లు మాట్లాడినా సరే వాళ్ళు ఏం చెప్పలేకున్నారు. తర్వాత వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ కుమారుడు చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు మాకు అడిగినప్పుడు, మేము అవసరతలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, మాకు అసలు ఏమీ లేనప్పుడు, నిజంగా దేవుడు అడిగినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మా ఎడల కార్యం చేశాడక. అయితే మేము నమ్మకంగా దేవునిలో లేము. ఇప్పుడు ఏం జరిగింది, ఏంటి సంగతి అని అంటే, మా తమ్ముడు వీడియో గేములకి అలవాటయ్యి, గేమ్స్కి, ఫోన్లో గేమ్స్కి అలవాటయ్యి, ఫ్రెండ్స్తో కలిసి ఆడి 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 15 లక్షలు గేమ్స్కి ఖర్చు పెట్టేశారంట. ఎంత? వాళ్ళు రెక్క ముక్కడొక్క అన్ని కష్టపడి అన్నీ చేసుకుని వాళ్ళ ఇంటిల్లో పాది సమకూర్చుకొని వారి బిడ్డ వివాహం కొరకు దాన్ని సిద్ధపరుచుకున్నారు. ఇప్పుడు అదంతా ఉచితంగా వేస్ట్గా ఎటు వెళ్ళిపోయింది? అది ఎటు వెళ్ళిపోయింది? తిరిగి ఏమన్నా వస్తుందా మళ్ళా? ఇట్లా నెత్తి పట్టుకుని ఏడుస్తున్నారు వాళ్ళు. ఒక్క మాట చెప్తానక్క, ఏంటి చెప్పండి, దేవునితో నేను అనుకున్న మాట నేను నెరవేర్చలేకపోయాను. ఈరోజు భయంకరమైన నష్టాన్ని నేను చూస్తున్నాను. ఆ నష్టాన్ని పూడ్చటం మా ఇంటిల్లి పాది కష్టపడినా తీరదేమోనక్క. నేను అన్నాను, తప్పు తెలుసుకున్నావు కదా, ఇక మీదట అలా చేయి, మాకు దేవుడు మరలా నీకు అవకాశం ఇస్తాడని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం మొక్కుకున్నప్పుడు చెల్లించకపోతే ఆయన రాబట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మనం ఇస్తే, అనుకున్న దాని ప్రకారం మనం చేస్తే అది సంతోషంగా ధన్యకరమైన జీవితంగా ఉంటుంది. దేవుడే మనల్ని రాబట్టుకుంటే చాలా వేరుగా ఉంటుంది. దైవ గ్రంథంలో హన్నా, ఆమె సంగతి మీ అందరికీ తెలుసు. ఒకరోజు హన్నా మొక్కుకుందట దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు గనక ఒక కుమారుడు నువ్వు ఇస్తే, ఒక్క కొడుకుని నీవు నాకు ఇస్తే, నా తోటి కోడలు, నా తోటి ఉన్నటువంటి ఆమె నన్ను ప్రతిరోజు నన్ను బాధిస్తూ ఉన్నది, నీకు గొడ్రాళ్ళు, నువ్వు పిల్లలు లేరు, నీవు మా ముందు కనబడొద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు, నాకు ఎదురు రావద్దు, నాకు కనబడొద్దని ప్రతిరోజు మాటలు అంటూ ఉంటే చాలా బాధపడి నలిగిపోయి, ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి ఆమె ఒక నిబంధన చేసుకుంటుంది, ఒక మొక్కుబడి చేసుకుంటుంది దేవుని సన్నిధిలో. ఏమని తెలుసా? ప్రభువా నీవు గనక నాకు ఒక కుమారుని ఇస్తే, ఆ కుమారుణ్ణి నేను నీకు తిరిగి అప్పగిస్తా. ఒక మొక్కుబడి, దేవునితో ఒక మొక్కుబడి. శ్రమలో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది, నాకు గనక ఒక కుమారుని ఇస్తే ఆ వ్యక్తిని నేను నీకు, ఆ బిడ్డని నేను నీకు తిరిగి నీకే ఇస్తానయ్యా, నీ సేవకే ఇస్తా అని మొక్కుకుంది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె గర్భం తెరిచాడు, చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ బాబుని ఒళ్ళో పెట్టుకుని పాలు త్రాగే వయసు అయిపోయిన తర్వాత యథావిధిగా ఆ బాబుని తీసుకుని వెళ్ళి మందిరంలోనికి వెళ్ళి ఒక మాట అంటుంది. చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం, అందరూ చదవాలి ఆ మాట. నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతో, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీ నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి
నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడి యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఆమె అంటుంది, అయ్యా ఆ రోజు నాకు పిల్లలు లేనప్పుడు నేను మీ యొద్దకు వచ్చి ప్రార్థన చేయించుకున్నానే, మీ యొద్దకు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకున్నానే. ఆ స్త్రీని నేను నా దేవునికి ఒక బిడ్డను దయచేయమని అడిగాను. దేవుడు నాకు బిడ్డని ఇచ్చాడయ్యా. ఇదిగో వీడే వాడు. ఇదిగో నా బిడ్డ వీడేనయ్యా. ఇక మీదటి నుండి వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఇక మీదటి నుండి ఈ బిడ్డ ఇక్కడే ఉంటాడయ్యా. ఇప్పుడే ఎందుకులే, కాసేపు కొన్నాళ్ళు మన దగ్గర ఉంచుకుందాం, ఆడుకొని కాసేపు బాగా ఆడుకున్నాక కొంచెం పెరిగాక వాడికి వయసు వచ్చాక వాడికి కాస్త ఇది అయిన తర్వాత, కాస్త మంచిగా అయిన తర్వాత, కాస్త ఇది అయిపోయిన తర్వాత, మనకు అవసరాలను తీర్చాక, అప్పుడు అంతా అయిపోయాక అప్పుడు ఏం చేద్దాము? దేవునికి ఇద్దాం. చాలామంది ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఒకరోజంట ఒక తల్లి, కొంతమంది ఎంత బాగా మాట్లాడతారో, అమ్మో చూడడానికి ఎంత అమాయకంగా అనిపిస్తారో, మాట్లాడితే సమాధానం చెప్పడం కూడా రాదు నాకు, అంత తెలివిగా మాట్లాడతారు. ఒకరోజు ఒక దైవజనుడు ఒక తల్లి గృహానికి వెళితే ఆమె అందట, అయ్యా మొదటి ఫలం దేవుందేనా అని ఈయనకి ప్రశ్న వేసిందంట. అవునమ్మా దేవునికి అన్నాడు. మొదటి ఫలం దేవునికే కదా అని అన్నదట. అవునమ్మా దేవునికేనమ్మా మొదటి ఫలం, ప్రథమ ఫలం ఏదైనా సరే దేవుందే కదా. ఇదిగో నా పెద్ద కొడుకు, వాడు నీకే తీసుకెళ్ళి నీ సేవలో విచ్చలవిడిగా సేవ చేయించుకో అందంట. ఏమందట? ఏ సందర్భానికి ఏ మాట మాట్లాడాలో తెలీదు. నా ప్రథమ పుత్రుడు, పెద్ద కొడుకు నాయనా, వాడు నీ సేవకే తీసుకెళ్ళు, నీ సేవలో వాడిని వాడుకో. పాస్టర్ గారు ఒక్కసారి పక్కకు తిరిగి ఏడమ్మా నీ పెద్ద కొడుకు అని అంటే, ఆ పక్కకు చూసేసరికి కుడికాలు తూర్పుకి, ఎడమకాలు పడమటికి పోయి, అర్థమవుతుందా? ఎటు వెళ్ళిపోయి కళ్ళ నిండా కారాల్సినవి కారుతూ, ముక్కు నిండా కారాల్సినవి కారుతూ, పొట్ట చూస్తే ఒక రకంగా ఉండి, మనిషి 1, 2, 3, 4, 5 అన్నీ అందులోనే. ఇప్పుడు ఆమె అంటది, ఈయన తీసుకుని వెళ్ళి ఏం చేయాలంట సేవలో, మళ్ళీ విచ్చలవిడిగా, మామూలుగా కాదు, విచ్చలవిడిగా వాడుకోవాలంట. ఆయన అన్నాడంట, నేను సేవకు తీసుకెళ్ళి సేవ చేయటమేమో కానమ్మా, ఇదే పని నాకు, సేవ చేయటం తర్వాత సంగతి. కొంతమంది ఎంత తెలివో, ప్రథమ ఫలం దేవునికి కదండి, అందుకని గుడ్డిదైనా, కుంటిదైనా, మోగదైనా, చెవుటిదైనా మనకు పనికి రాదు అనుకుంటే అది ఎవరికే. ఒకరోజు ఆమె 10 కేజీ ఒక 4-5 బీరకాయలు తీసుకొచ్చింది, పెద్ద బీరకాయలు 4-5 బీరకాయలు తీసుకొచ్చిందంట. ఏంది ఈమె ఈరోజు 4 బీరకాయలు తీసుకొచ్చింది, 5-6 బీరకాయలు తీసుకొచ్చింది. పాస్టర్ గారికి తెలుసు కదా, ఎవరు ఎట్టుంటారో తెలుసు కదా, అయ్యగారికి అన్నీ తెలుసు. ఈ అయ్యగారు కాదులేండి చెప్తున్నా, మామూలు మళ్ళీ అనుకునేరు. సాక్ష్యం చెప్పిందంట, నా ప్రథమ ఫలమును నేను నాన్న దేవుడు నాకు బీరకాయ తోట ఇచ్చినాడు, బీర తోటలో నుంచి 4-5 బీరకాయలు దేవునికి అర్పించినాను, తీసుకొచ్చినాను అని మళ్ళీ పెద్ద బ్రహ్మాండంగా నిలబడి సాక్ష్యం చెప్పిందంట. అరే అంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయినాక ఆ మనవడిని పిలిచి, పాస్టర్ గారు ఏంట్రా కథ, ఏంది మీ నాన్నమ్మ బీరకాయలు తెచ్చింది ఏమిటి అని అంటే, ఏం లేదయ్యా, పోయిన వారం నుంచి మా ఇంట్లో అందరికీ మోషన్స్ పట్టుకున్నాయి, అందరికీ ఒకటే మోషన్స్, అసలు ఆగను కూడా ఆగట్లేదు. ఏంటిరా కారణం అంటే, ఫస్ట్ బీరకాయ బాగా పొడవుగా వచ్చిందని, బాగా లావుగా ఉందని అందరి కోసం ఇంట్లో వండేసింది. ఆ దెబ్బకు అందరికి ఏం పట్టినాయి, అందుకని రెండో తడవ ఏం చేసింది, ఇక మిగిలిన కాయలన్నీ మామూలుగా అయితే తీసుకురాదు,
మోషన్స్ పట్టినాయి కనుక బీరకాయలు తీసుకొచ్చింది. ఫస్ట్ కాయ బాగుందనుకో మనకే, రెండో కాయ బాగాలేదనుకో, ఫస్ట్ కాయ ఇద్దాం అనుకున్నా కానీ మర్చిపోయానండి, అందుకని రెండో కాయ తీసుకొచ్చు. నీ పంటలో దేవుని భాగం దేవునికి ఇవ్వాలని తెలుసు, నీకు పంట పండేదేమో చాలా, అందులో 2 కేజీలు తీసుకొచ్చి పెద్ద ఇచ్చినట్టుగా, అయ్యా గోధుమలు అయ్యా గోధుమలు, జొన్నలు ఎంత ఇస్తున్నావు నువ్వు దేవునికి? ఏమన్నా అనుకోండి మీరు, దేవుని వాక్యం చెప్పే విషయంలో నేను చెప్తానే ఉంటా. నన్ను తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా డాడీ ఒకటే మాట అన్నాడు, సస్తే అక్కడ చచ్చిపో అంతే అన్నాడు. కొట్టారా అక్కడే చచ్చిపో. దేవుని సేవలో వెనదిరగొద్దని చెప్పారు మా నాన్నగారు. నమ్మకంగా చేయి దేవుని సేవ. కొట్టారనుకో, నిన్ను కొట్టించుకో, చంపారనుకో చచ్చిపో అక్కడ అంతే, హతసాక్షి వైపు. సేవకి ఇచ్చా నేను సేవలో వాడబడి అంతే అన్నారు. నేను డిసైడ్ అయిపోయాను, దేవుని వాక్యము ఎందుకంటే అటు ఇటు ఎందుకు, ఈ పడవలో సగం ఒక్కాలు ఆ పడవలో ఒక్కాలు వేస్తే ఏమవుతాం? మునుగుతాం. చేస్తే యథార్థంగా చేయాలి, చేస్తే నమ్మకంగా చేయాలి, చేస్తే నీతిగా చేయాలి సేవ. దేవుని వాక్యం చెప్తే చక్కగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేనిపోయిన అబద్ధాలని చెప్పి ఇవన్నీ చుట్టూ తిరిగిరాను ఇదంతా ఎందుకు? నాది ఏదైనా సూటిగానే ఉంటుందండి, హల్లెలూయా. మెచ్చుకోవటం సూటిగానే ఉంటుంది, తిట్టడం కూడా సూటిగానే ఉంటుంది. మీరేమన్నా అనుకోండి, ప్రేమిస్తాను కనుకనే మాట్లాడతా. స్టేజీ మీద ఉండగా దేవుడు వాడుకున్నప్పుడు ఎంత గట్టిగా ఉంటానో, స్టేజీ దిగిన తర్వాత అంత ప్రేమతో నింపబడిపోతాను నేను. బీరకాయలు తెచ్చి నేను సంతోషపడాలా? నష్టం కలిగింది కనుక తీసుకొచ్చిందని ఆనందపడాలా? ఏం చేయాలి? ఈ రోజునండి చాలామంది మంచి పంట అంతా ఉంచుకుంటున్నారు, ఏదో కొంచెం రేటు తక్కువగా ఉన్నది, ఏదో కొంచెం అట్ట ఉన్నది తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇచ్చి బాగా ఇచ్చావు. దైవ సేవకులు ఏసన్న గారు మీ అందరికీ తెలిసిన ఆయనే. ఏసన్న గారి దగ్గరికి ఒక తల్లి, మామూలు తల్లులు కాదు, ఎంత ప్రేమో సేవకులు అంటే మామూలు ప్రేమ కాదు ఆమెకి. ఒక సంచిలో ఒక కోడిని తీసుకొచ్చిందంట. కోడిని తీసుకొచ్చి, అయ్యా నాటు కోడి తీసుకొచ్చిన నువ్వు ఒక్కడవే తినాలి, ఎవ్వడికి ఒక్క ముక్క కూడా పెట్టద్దు, పొరపాటును కూడా నీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఒక్క ముక్క కూడా పెట్టద్దు, నువ్వు ఒక్కడివి మొత్తం తినేసేయాలి, మొత్తం నువ్వే తినేసేయాలి, తినేసి సేవ చేసేయాలి, బలమైన సేవ చేయాలయ్యా, నా నాటుకోడి తినని చెప్పిందంట. ఫోన్లే తల్లి ఎంత ప్రేమతో తెచ్చిందో అని ఏదమ్మా ఏంటమ్మా అని చూస్తే అది మెడ తెగిపోయి కాళ్ళు ఇరిగిపోయి లారీ కింద పడిందంట. ఆ కోడి లారీ కిందో బండి కింద పడిన కోడిని తీసుకొచ్చి ఏమంటున్నామే, ఈ కోడిని తిని మీరు బలమైన సేవ. అప్పుడు ఆయన అన్నారంట, అర్జెంటుగా దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు శాపానికి గురవుతావు అని చెప్పాడట ఆయన. దేవుని సేవకులు అంటే ఆషామాషిగా ఉంది చాలా మందికి. మనకు పనికిరాంది వాళ్ళకి పనికి వస్తుందా? మనం తినంది వాళ్ళు తింటారా? మనకు అక్కర్లేని వాళ్ళు వేసుకుంటారా? మనమేమో కాస్ట్లీ చీరలు కట్టుకుంటాం, వాళ్ళకేమో పట్టుకుంటే చిరిగిపోయే చీర పెట్టింది ఒక ఆమె నాకు ఇంటికి ఇంటి పండక్కి. నీకు ఎంత కోపం ఉందో అనుకున్నా నేను, దేవానికి స్తోత్రం అనుకున్నా నేను. తర్వాత ఆమె జీవితంలో దేవుడు కార్యం చేశాక ఇప్పుడు ఒక రేంజ్లో ఉంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుకుంటే చిరిగిపోయే చీర పెట్టినందుకు కాదు, అదొక అనుభవం నా జీవితంలో. ఎన్నో అనుభవాలు. అంటే మనకు అక్కర్లేంది వాళ్ళకి అక్కర అవుతుందా? నీ బిడ్డలు నువ్వు సేవకిస్తానన్నావే, నువ్వు మాట ఎందుకంటున్నావు? ముందే నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించకుండా ఉండేదానికంటే అసలు మొక్కుకోకుండా ఉండటమే చాలా బెస్ట్. శ్రమ వచ్చినప్పుడు మొక్కేసుకుంటావు, అనేసుకుంటావు, నోటితో మాట్లాడేస్తావు, చెప్పేస్తావు, ప్రార్థన పెట్టుకుంటానయ్యా, కానుకిచ్చుకుంటానయ్యా, నాకు ఉద్యోగం వస్తే ఇలా చేస్తాను, నేను దేవునికి ఆ వస్తువు ఇద్దాం అనుకున్నాను, దేవునికి ఒక బాక్స్ ఇద్దాం అనుకున్నాను, ఒక మైక్ ఇద్దాం అనుకున్నాను, నేను ఇది కట్టిద్దాం అనుకున్నాను, నేను అది ఇద్దాం అనుకున్నాను, భోజనం పెడదాం అనుకున్నాను.
అనుకున్నావు, మరి చేసావా? ఆలస్యం చేసావా? ఆలస్యమే చేయొద్దంటే నువ్వు ఆలస్యం చేసిన కొలది దేవుడు నీ నుండి దాన్ని రాబట్టుకుంటాడట. దేవుడు లాక్కుంటే వేరుగా ఉంటుంది కథ. నీ అంతటా నీవు దేవుని సేవకిస్తే బాగుంటుంది. దేవుడు తీసుకుంటే ఏమవుతుంది? ఏడమ్మా మీ వాడు. దేవుడు లాక్కుంటే వేరుగా ఉంటుంది. మనంతటా మనము దేవునికి, దేవుడు చేసిన కార్యాలకు మన శ్రమలో ఉన్నప్పుడు మన నోరేం పలికిందో మన మొర ఆయన విని ఆలకించి మనల్ని తప్పిస్తే దేవునికి చెల్లించడానికి జాప్యం చేస్తావా? లేట్ చేస్తావా? అక్కడ చేయి బిగపట్టేస్తావా? జాగ్రత్త సుమి. దేవుడు లాక్కునే పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవుడు లాక్కుంటే దాన్ని తీర్చుకోవడం నీ జీవితం సరిపోదు. దేవునికి అనుకున్నావా, అనుకున్నట్లు ఆలస్యం చేయకుండా, తడువు చేయకుండా దాన్ని చెల్లించేయాలి. అది ఎవరైనా సరే. అందుకని తొందరపడి నా బిడ్డల సేవకి, నీ బిడ్డల సేవకు ఇచ్చేదవా? నా బిడ్డల సేవకేనండి. నా బిడ్డలు దేవుని పరిచయలో వాడబడాలని ఎంతో ఆశ. ఏది నీ బిడ్డలు ఏరి మరి బిడ్డల మందిరాన్ని తీసుకురా. చిన్నప్పుడు ఏమంటారు సార్? పిల్లలు చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలీదు. పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. కొంచెం పెద్దయ్యాక ఏమంటారు? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం. ఇంకాస్త పెద్ద అయినాక ఏమంటారు? ఇప్పుడు చెప్తే మరి నువ్వు ఉండేందుకు ఇక వండుకోవటం ఆ ఒకటే ఉద్యోగం తప్పితే. కొంతమంది పేరెంట్స్ పిల్లల మీద కమాండింగ్ లేకపోతే ఎట్లా? పేరెంట్స్గా మన పాత్ర ఏమిటి? తల్లిదండ్రులుగా మన పాత్ర ఏమిటి? పిల్లల మీద ఒక కమాండింగ్ లేకపోతే ఎట్లా? చిన్నప్పుడు తెలియదు అంటావు, కొంచెం పెద్దగా అయినాక వాళ్ళ ఇష్టం అండి అంటావు, ఇంకా పెద్దగా అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాక మా మాట అయినట్టలేదు అంటావు. అంటే నువ్వు పేరెంట్గా ఉండి నువ్వేం చేసినావు? ఏం చేయలే. నేను అలా అని పిల్లల్ని ఏదో కొట్టని చిత కొట్టని అంటలా. ఒక కమాండింగ్ అనేది ఉండాలి కదా. నీ మాట వినేటట్టుగా ఉండాలి కదా. నీవు అలాగునా నీ తెలివో జ్ఞానమో ఏదో దేవునికి సంబంధించినది ఆ వివేకాన్ని ఉపయోగించి నీ పిల్లలను నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా మొక్కుబడి చేసుకుంది, అలాగూ తీసుకుని వచ్చి అప్పగించింది. ఒక ఆయన అన్నాడట దైవ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో, అయ్యా నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాను, శత్రువులు మూకమ్ముడిగా మొత్తం చుట్టుకొని ఉన్నారు, ఈ యుద్ధంలో జయం కలుగుతుంది నేనైతే అనుకోవట్లేదు. అయితే ఒక మనవి చేస్తున్నాను నీతో, ఈ యుద్ధంలో నాకు గనక జయం వస్తే, వినండి అందరూ శ్రద్ధగా, నాకు గనక జయం వస్తే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు, నా ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి నుండి ఏదైతే వస్తుందో, నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో అది నీకే అని ఆయన అనుకున్నాడట. అది నీకే అని అనుకున్నాడట. తాను మొక్కుకున్నాడు, వెళ్ళిపోయాడు, యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, జయమిచ్చాడు. అంతమంది శత్రువుల మధ్యలో దేవుడు జయమిచ్చాడు. జయమిచ్చిన తర్వాత దేవుడు జయమిచ్చాడు నాకు అనుకుంటూ జయగీతం పాడుకుంటూ సంతోషంగా ఆనందంగా ఆయన తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి నుండి ఎవరు బయలుదేరారు తెలుసా? ఆహా, మా నాన్న ఈరోజు జయం పొందాడు, మా నాన్న విజయుడై తిరిగి వస్తున్నాడు, మా నాన్న సంతోషంగా తిరిగి వస్తున్నాడు, శత్రువుల మీద జయం పొంది మా నాన్న నేను ఎదుర్కోవాలని తన ఏకైక కుమార్తె, తన కుమార్తె ఆయనకు ఎదురుబడిందట. అప్పుడు ఆయన అంటాడు, అయ్యో నా కుమార్తె. తాను చేసుకున్న నిబంధన ఏమిటి? నా ఇంటి నుండి ఏది ఎదురుపడుతుందో అది నీకే, నీకే అని అంటే అనుకున్నాడు. అయ్యో నన్ను దుఃఖింప చేశావు నా కుమార్తె. ఏ ఎద్దో ఏ మేకో ఏ గొర్రో ఏ కోడో వస్తే బాగుండేది, నువ్వే వచ్చావు బిడ్డ అని. ఇక నేను దేవునికి మాట ఇచ్చాను కనుక దాన్ని నేను నెరవేర్చను అనుకోలే, ఇలా అనుకున్నానమ్మా అని చెప్తే, అవునా నాన్న, అయితే నువ్వు అనుకున్నట్లే చేయనానా, నేను సిద్ధమే, నాకు ఒక 2 నెలల సమయం ఇవ్వు అని చెప్పి ఆ బిడ్డ వాళ్ళ నాన్న చేసిన కమిట్మెంట్కి లోబడింది. హల్లెలూయా. ఈ రోజున పిల్లలు ఎలా ఉన్నారండి? అదేంటి నా గురించి నువ్వు అనుకోవటం ఏంటి, నా గురించి నువ్వు మొక్కుకోవటం ఏంటి, నిన్నెవరు మొక్కుకోమన్నారు?
తుఫాన్ చెలరేగినట్టు చెలరేగిపోతున్నారు. నా గురించి నిన్నెవరు అనుకోమన్నారు? చెప్తే చెప్పుకో, ఇస్తే ఇచ్చుకో, పాడితే పాడుకో, ఎళితే ఎళ్ళుకో. నేను మాత్రం పొరపాటున రాను. పిల్లలు ఎంత చక్కగా దైవ గ్రంథంలో ఉన్న బిడ్డ, నానా నువ్వు అనుకున్నట్లే చెయ్యి యెహోవాకు, నువ్వు అనుకున్నట్లే యెహోవాకు చెయ్యి. తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున తన కుమార్తె కల చేశాడట. ఈరోజు నేను మీతో ఒక మాట చెప్పనా? దేవునికి మనం ఏదైతే మొక్కుకున్నామో దాన్ని చెల్లించే విషయంలో మన పొరపాటును కూడా ఆలస్యమో చేయకూడదు. నాకు బలహీనత వచ్చినప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అనుకున్నా, నేను ఒక్కదాన్నే ఉన్నాను, భయంకరమైన నీరసం. ఎంత నీరసం అంటే అంత నీరసం, ఎవరు లేరు. పాస్టర్ గారేమో ఈ టెస్టుల కోసం, ఆ టెస్టుల కోసం, ఆ కాగితాల కోసం, ఈ కాగితాల కోసం తిరుగుతూ ఉన్నారు హాస్పిటల్ అంతా. మేమిద్దరమే ఉన్నాము. నేను ఒక గదిలో ఉన్నాను. నా హృదయంలో నేను ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఈ సమస్య నుంచి నన్ను కనుక నువ్వు బయటకు తీసుకుని వస్తే, నన్ను బ్రతికిస్తే, ఈ సమస్య నుంచి, నాకు ఈ అనారోగ్యం నుంచి నన్ను బయటకు తీసుకుని వస్తే మందిరం అంతటికి నేను భోజనాలు పెట్టుకుంటాను ప్రభువా. ప్రార్థన చేసుకుంటాను, సాక్ష్యం చెప్పుకుంటాను నాయన, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటాను, అందరికీ మంచిగా భోజనాలు పెట్టుకుంటాను, సేవకులు పిలిపించుకుంటాను నాయన అని ఆ రోజు అనుకున్నాను. నేను అనుకున్న విషయం పాస్టర్ గారికి ఏం తెలియదు. నేను అనుకున్న నా శ్రమలో నేను అనుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో అనుకున్న దాన్ని నాకు ఎప్పుడైతే దేవుడు నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడో వెంటనే ఆ కార్యక్రమాన్ని జరిగించేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమోనయ్యా, ఏమేమనుకున్నామో, ఎప్పుడేమనుకున్నామో, ఎక్కడ గుర్తుండి చచ్చింది, ఎక్కడ గుర్తుండదు అనుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అన్నీ గుర్తు చేస్తాడు నీకు. నువ్వు కళ్ళు మూసుకుంటే చాలు, అన్నీ గుర్తు చేస్తాడు ఆయన. ఎప్పుడెప్పుడు ఏమనుకున్నామో అన్నీ గుర్తు చేస్తాడు, ప్రతిదీ గుర్తు చేస్తాడు దేవుడు నీకు. నేను అనుకున్నా కానీ ఇవ్వలేదు, అనుకున్నా కానీ చేయలేదు, చెప్పాను కానీ చేయలేదు. దేవుని మాట అంటే, దేవునితో అంటున్నాము అంటే మామూలు మాట కాదు. అసలు అనకుండా ఉండు. అన్నీ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఊరుకోడు. అంత చిన్న విషయాన్ని కూడా ఆయన చాలా తేటగా చూస్తాడు దేవుడు. మన చిన్న మనవి కూడా దేవుడు వింటున్నాడు కదా. మరి మనం చిన్న మొక్కుబడైనా సరే ఆయన చూస్తాడు. అందుకని దావీదు అంటాడు, నేను నా శ్రమలో ఉండగా మొరపెట్టాను, ఆయన ప్రార్థన ఆలకించాడు కనుక కృతజ్ఞతగా నేను కానుక అర్పిస్తాను. కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు కూడా ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళి యాజకుని కనపరిచి అక్కడ నీ కానుకను అర్పించు. సాక్ష్యం చెప్పి దేవునికి కానుక అర్పించాలి. ప్రాణం పోయే పరిస్థితి దేవుడిని బ్రతికించాడా? ప్రాణం పోతే ఏమయ్యేది చెప్పు? పోతే ఏమయ్యేది? బ్రతికిస్తే అక్కడ నీ పిసినార్తనం, అక్కడ ఎంత ఖర్చు పెడతావు. బయటకు వస్తే దేవుని దగ్గరికి వచ్చేసరికి 10 రూపాయలు. ఇక్కడ ఉంటారు కదా మా వాళ్ళు, 10 రూపాయలు ఇస్తే తీసుకోరండి వాళ్ళు. 10 రూపాయలు ఇస్తే తీసుకోరాళ్ళు. 10 రూపాయలు ఇస్తే అలా ఇలా చూస్తారు. 10 రూపాయలు అడుక్కునేవాడు కూడా తీసుకోవట్లే. దేవునికి మాత్రం చక్కగా తీసుకొచ్చి 10 రూపాయలు ఎంతో జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా మళ్ళీ దాన్ని వేస్తాం. ఎంత సమృద్ధి దేవుడు నీకు ఇచ్చాడు, ఎంత ఆనందం, ఎంత కృప దేవుడు నీకు ఇస్తున్నాడు, ఎంత కనుపరుస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి పిసినారుతారమ్మా, ఏమి చెల్లిస్తావు? మొక్కుకున్న మొక్కుబడులు ఆలస్యం చేయొద్దు. ఎప్పుడు ఏమి అనుకున్నావో అవన్నీ చెల్లించేయి. దేవుడు తీసుకోకముందే చెల్లించేయి. అది నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. నీ బిడ్డలను అనుకున్నావా పరిచర్య చేపిస్తానని? చేపించు. దీవెన నువ్వు అనుకున్నావా? నువ్వు అనుకున్నట్లు బ్రతుకు. నేను ఇక నుంచి ఇలా ఉండనయ్యా అనుకున్నావా? అలాగే బ్రతుకు. నీకు పరిచర్య నేను ఒక వస్తువు ఇస్తాను అనుకున్నావా? ఇవ్వు. నువ్వు ఏదైతే కమిట్ అయ్యావో ఆ కమిట్మెంట్ విషయంలో పొరపాటును కూడా ఆలస్యం చేయొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్య అనుకున్నాడట, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు అన్నిటినీ కూడా తిరిగి మళ్ళా నేను చెల్లించేస్తాను. ఇప్పుడు తీసుకున్నా కదా, ఇక మీదట పొరపాటును కూడా తీసుకోను అంటలే.
ఇక మీదట తీసుకోనంటే ఇప్పుడు దాకా తీసుకున్న దానికి ఏంటి? ఇప్పుడు దాకా తీసుకున్న దానికి ఏమిటి? ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు వరకు నేనేం చేశాను వారికి ఇచ్చేస్తాను. ఏది నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఏది కూడా అన్యాయంగా అనవసరంగా నా దగ్గర ఉండడానికి వీల్లేదు. మనది కాని మన దగ్గర ఉండొద్దు అంతే. అది ఏదైనా సరే మనది కానిది మన దగ్గర ఉండొద్దు. ఏ వస్తువు అయినా. కొంతమంది ఉంటారు బాక్సుల్లో ఏమైనా పెట్టిస్తారు అనుకో పక్కింటోళ్ళు, వీళ్ళకి ఆ బాక్స్ నచ్చి ఆ బాక్స్ ఇంట్లోనే పెట్టేసుకుంటారు. పొరపాటున కూడా ఆ బాక్స్ మళ్ళీ వాళ్ళకి వాళ్ళు మర్చిపోతారు అనుకో, ఈమె కూడా ఏం చేస్తుంది? వేరే వాళ్ళది మన ఇంట్లో ఉంటే మనకు దరిద్రం. పొరపాటున కూడా ఉంచుకోకూడదు. ఎవరి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అప్పుడు సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. మన ఇంట్లో ఏదైనా సరే అన్యాయంగా ఏదైనా ఉన్నా సరే ఎవరి వాళ్ళకి ఇచ్చేసేయి. నీ ఇంట్లో ఎవరి వస్తువులు ఉండడానికి వీలే. నీదే. రోడ్డు మీద వెళ్తున్నానయ్యా, 10 రూపాయలు దొరికినాయి, తీసేసుకున్నా, జేబులో పెట్టేసుకున్నా. నీదా అది 10 రూపాయలు? నాకు కనబడి వేసేసుకున్నానంటే నీది కాదు కదా. అది నీది కాంది, నువ్వు ముట్టుకోవద్దు. నీది కాంది నీ జేబులో వేసుకోవద్దు. 10 రూపాయలు వేసుకుంటావు, నీకు 100 ఖాళీ అవుతుంది. అది బెస్ట్, ఇది బెస్ట్. మన కానిది మనకు వెళ్ళదు. దేవునికి లోబడి దేవునికి భయపడాలి. జక్కయ్య అంటాడు, నేను ఏదైతే తీసుకున్నాను అది ఇచ్చేస్తాను. ఇచ్చేశాడు. హ్యాపీగా ఉన్నాడు. ఇతను అబ్రహాం కుమారుడు అని పిలిపించుకున్నాడు. అబ్రహాం మొక్కుకున్నాడు ఇస్సాకుని ఇస్తానని. కొడుకా, నీ మీద నాకెంతో ప్రేమ ఉందిరా, నువ్వంటే నాకెంతో ఇష్టం రా, లేక వచ్చావు, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదురా, ఏమనుకోమాకురా. ఇదంతా కథ నడవలే. అక్కడ కాళ్ళు చేతులు కట్టేశాడు, బలిపీఠం పడుకోబెట్టాడు, బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. మొక్కుకుంటే మొక్కుబడి చెల్లించడానికి అలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట అన్నామంటే మాటే. మనుషులతో మాట్లాడినట్టుగా మాట నేనేదో పొరపాటున టంగ్ స్లిప్ అయింది, టంగు జారింది, టంగు అటెళ్ళింది ఇటెళ్ళింది కాదు. మాట అన్నామంటే మాట ప్రకారం దాన్ని నెరవేర్చాలి. అటువంటి కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మీరు ప్రార్థన చేసుకోనండి. దేవుడు మీకు అన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏదైనా సరే. ధనము అనేది లాస్ట్ పాయింట్. ధనం కాదు. సమయం అనుకున్నావా, ఉపవాసం అనుకున్నావా, నీ బిడ్డల విషయంలో అనుకున్నావా, లేకపోతే నువ్వు ఏదనుకున్నావు నీ మనసులో, అది చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు. నీ శ్రమలో ఉన్నప్పుడు, దేవుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీకు వ్యాపారం నడవనప్పుడు, నీకు లాస్లో ఉన్నప్పుడు ఏమనుకున్నావు? అప్పుడు నీ మనసులో దేవుని మందిరంలో దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు, ఆరాధనలో ఆత్మాభిషేకంతో నింపబడినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, మర్చిపోయావా? నీ బిడ్డలు పనికిరాని వారిగా తిరుగుతున్నప్పుడు వారి విషయంలో ఒక కమిట్మెంట్ తీసుకున్నావు కదా, దేవునితో ఒక ఒడంబడిక చేసావు కదా, మర్చిపోయావా? మర్చిపోకు. ప్రభు నీకు వాటన్నిటిని జ్ఞాపకం చేస్తాడు. ఆయన సన్నిధిలో నిజంగా ప్రార్థన చేస్తే జ్ఞాపకం చేస్తాడు దేవుడు, నీకు గుర్తు చేస్తాడు దేవుడు. ఆయన తప్పక నీ వలన దాన్ని రాబట్టును. అది నీకు పాపం, అది నీకు పాపం. నీవు యెహోవాకు మొక్కుకుంటే ఆ మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యం కూడా చేయొద్దు. నీ మొక్కుబడి చెల్లించడానికి నువ్వు శ్రేష్టమైనదే చెల్లించాలి. కుంటిది, గుడ్డిది, మోగది, పనికిరానిది, పనికిరాంది, తినగా మిగిలిపోయింది, అందరూ తినేసిన తర్వాత, లేకపోతే ఇంట్లో అంతా వాడేసుకున్న తర్వాత, లో కాస్ట్ పట్టుకుంటే చిరిగిపోయేవి, దేవునితో ఆటలాడుతున్నావు. నువ్వు ఇవ్వాలి అనుకుంటే శ్రేష్టమైనది ఇవ్వు. ఎలా పడితే అలా ఇచ్చి నీకు నీవే శాపం తెచ్చుకో మాకు. నీ కుటుంబానికి నీవే శాపానికి కారణంగా మారమాకు. ప్రభువా, ఎన్నో విషయాల్లో నేను ఒడంబడిక చేశాను. నీ కుమార్తెను సేవకిస్తానన్నావు, ఇచ్చావా? నీ కుమారుని సేవకన్నావు, ఇచ్చావా? నా వాహనం దేవుని పరిచర్యకన్నావు, ఇచ్చావా?
నాకు గనక ప్రమోషన్ వస్తే ప్రభువా నేను ఇలా చేస్తానన్నావు, చేసావా? నేను ఇల్లు కట్టుకుంటే నీవు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు నోటి నుంచి మాట్లాడావో అన్నీ మర్చిపోయావు. దావీదు అంటున్నాడు, నీ ప్రజలందరి ఎదుట నీ మందిర ఆవరణములో యెరూషలేమా నీ మధ్యలో నేను నా మొక్కుబడులు చెల్లించేదను, నా ప్రజలందరి ఎదుట చెల్లించదను, కృతజ్ఞత అర్పణ నేను అర్పించదను. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, ఆయన నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నా కన్నులు కన్నీళ్లు విడవకుండా, నా పాదములు జారి పడకుండా ఆయన తప్పించి ఉన్నాడు. మరణ పడకల మీద ఉండగా ఆయన నన్ను తప్పించి ఉన్నాడు. నేను ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చగలను? నేను ఆయనకి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే కదా. నా జీవితాన్ని నిలిపిన దేవునికి అని కృతజ్ఞత కలిగి ఉండుటే గొప్ప అర్పణమ్మా. నువ్వు వచ్చే అర్పణలన్నిటికంటే కృతజ్ఞత కలిగిన హృదయమే గొప్ప అర్పణ. అది నీ నుండి ప్రభు కోరుకుంటున్నాడు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పాదములకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు శ్రమ కలిగినప్పుడు, మాకు ఇబ్బంది వచ్చినప్పుడు, మేము దీనదశలో ఉన్నప్పుడు ప్రభువా, మా పరిస్థితి భయానకంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు ఆలకించావు అయ్యా, బాగు చేసావు, మంచిగా చేసావు, అన్నీ చక్కగా సమకూర్చావు. అయితే మేము అన్న మాటను మేము మర్చిపోయాం ప్రభువా. మేము వెనకడుగు వేసాము, ఇవ్వలేకపోయాము, చేయలేకపోయాము, అలా నడుచుకోలేకపోయాం ప్రభువా. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక మీదట నేను ఆలస్యం చేయను ప్రభువా. ఇక మీదట నేను ఆలస్యం చేయను. నమ్మకంగా ఉంటాను ప్రభువా నీ పనిలో. నా కష్టార్జితంలో నీవు నాకు ఇచ్చినది చిన్న ఉద్యోగమే కావచ్చు, అది కూలి పనే కావచ్చు, ఏదైనా నాకు కొద్ది భూమే ఉండొచ్చు, ఆ భూమిలో కూడా నీ భాగము నీకు ఇస్తాను ప్రభువా. అన్న మాటను జవదాటను ప్రభువా. అటువంటి కృప నాకు అనుగ్రహించండి. మా ప్రతి బిడ్డకు ఈరోజు మీరు మాతో మాట్లాడే ప్రతి మాట వారి హృదయాలు ఫలింపచేయండి. ఆశ్చర్యకరమైన నీ సహాయం అనుగ్రహించి ఉన్నతమైన నీ కృప చేత నింపి నీ ఆశీర్వాదములతో నింపి బిడ్డల హృదయాల్లో కార్యాలు జరిగించమని, నీవిచ్చే అర్పణ కంటే నీవే శ్రేష్టమని చెప్పావు. కృతజ్ఞత కలిగిన మనస్సు అదే నిజమైన అర్పణ అని, అట్టి అర్పణ అట్టి మనస్సు మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయం